మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి పుస్తకము ఓబద్య గ్రంథము. ఈ ఓబద్య పుస్తకము యూదా దేశానికి చిరకాల శత్రువైన ఎదోము దేశం యూదా దుస్థితిని చూసి సానుభూతి చూపడానికి బదులు సంతోషించి యెరూషలేము దోచుకొని శత్రువుకు సహాయం చేసింది. ఇజ్రాయేలు శత్రు దేశాలన్నీ శిక్షకు గురైనట్లు ఎదోము కూడా శిక్షకు గురవుతుందని ఓబద్య ప్రవచించాడు. ఎదోము అంటే ఏశావు సంతానంతో ఉన్నటువంటి వారిని ఎదోమీయులు అంటారు. ఆ ఎదోమీయులకు యూదులకు చాలా సంవత్సరాల నుండి శత్రుత్వం ఉంటుంది. ఆ శత్రుత్వంలో ఇజ్రాయేలు శత్రు దేశాలన్నిటికీ వాటికి ఎలా శిక్ష వస్తుందని, వాటికి వచ్చే శిక్ష కూర్చున్నటువంటి విషయాలు ఈ ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఈ ఓబద్య ప్రవచన గ్రంథం ఒక అధ్యాయమే ఉంటది. ఒక అధ్యాయంలో 1 నుండి 14 వరకు ఎదోముకు వచ్చేటువంటి శిక్ష గురించి రాయబడి ఉంటది. ఇక 15 నుండి 21 వచనాల వరకు యెహోవా దినము ఒకటి ఉంటది. ఆ రోజు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ఓబద్య ప్రవచన పుస్తకములో రాయబడి ఉంటాయి. ఒక అధ్యాయమే ఈ ప్రవచన పుస్తకములో ఉంటుంది. ఎదోమీయులు అంటే గుర్తుపెట్టుకోండి, ఎదోమీయులు అంటే ఏశావు సంతానం. వారంతా ఎదోమీయులు అన్నమాట. వారికి ఇజ్రాయేలీలకి, వారికి యూదులకి అసలు శత్రుత్వం ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు. వారికి ఎదోమీయులకు వచ్చే శిక్ష గురించి, దేవుని దినం గురించి, దేవుని దినం అంటే ఆయన ఉగ్రుడయ్యేటువంటి ఆ రోజు గురించి అక్కడ రాయబడి ఉంటది. ఇది ఓబద్య ప్రవచన పుస్తకం గురించి చెప్పాలంటే. ఇంకా మిమ్మల్ని అడగాలనుకుంటున్నటువంటి ఓ చిన్న బైబిల్ ప్రశ్న. బైబిల్ గ్రంథములో బహు సౌందర్యవతి ఎవరు? రిబ్కా. సౌందర్యవతి అని మాట రాయబడిందన్న. రిబ్కా కూడా అందంగా ఉంటుంది, బట్ సౌందర్యవతి అని రాయబడింది. రిబ్కా ఎస్తేరు కూడా. రిబ్కా ఎస్తేరు. రిబ్కా కూడా కరెక్టే. ఎస్తేరు కూడా. రిబ్కా ఎస్తేరు, వెరీ గుడ్. వారు సౌందర్యవతి అని చెప్పి వారి రాయబడి ఉంది. మరొక ప్రశ్న, శారాయి అంటే అర్థం ఏమిటి? శారాయి అంటే అర్థం ఏమిటి? లేదా శారా అన్న అర్థం ఏమిటి? 2 అర్థాలు ఉన్నాయి. శారా అంటే ఒక అర్థం ఉంది, శారాయి అంటే ఒక అర్థం. అమ్మా, రాజకుమారి. వెరీ గుడ్. రాజకుమారి. శారాయి అంటే రాజకుమారి అని అర్థం. శారా అంటే జగడమాడునది, కలహ ప్రియురాలు అని అర్థం. అర్థమవుతుందమ్మా? శారా అంటేనేమో జగడమాడునది. శారాయి అంటేనేమో ఒక అర్థం ఉంది, శారా అంటే ఒక అర్థం ఉంది. సరే, మనం ఇక ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాము. అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తరువాత దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాము. శారాయి మొదటి పేరు, శారా తర్వాత పేరు. శారాయి అంటే కలహమాడునది, జగడమాడునది అని అర్థం, కలహ ప్రియురాలని అర్థం. శారా అంటే రాజకుమారి అని అర్థం. ఓకే, మనం త్వరగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రోజున మాతో కొన్ని మాటలు మీరు మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి స్థిరపరచండి అయ్యా. నీ వాక్యము ఎంతో అవసరం నాయన. శక్తివంతమైనటువంటి నీ మాటలతో మమ్మలను బలపరిచి నీ ఆత్మ సహాయాన్ని మా అందరికి అందించమని
యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మనిషికి కావలసినటువంటి అర్హత ఏమిటి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. 23 కూడా చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, విమోచన అంటే విడుదల, పాపము నుండి విడుదల పొంది దేవునికి దాసులైనందున ఒక మనిషి దేవునికి దాసుడవ్వాలన్నా, పరిశుద్ధత కలగాలన్నా ఆ మనిషి పాపము నుండి విడుదల పొందాలి. పాపము నుండి విడుదల పొందితే దేవునికి దాసుడవుతావు. దేవునికి దాసుడైతే పరిశుద్ధత కలుగుతుంది. ఆ పరిశుద్ధత కలుగుటయే దాని ఫలమే నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతము మరణము. దేవుడిచ్చే కృపావరమే నిత్య జీవము. ఇప్పుడు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మొదటి మెట్టేమిటి? పాపము నుండి విమోచింపబడుట. మొదటి మెట్టు పాపము నుండి మనం విడుదల పొందాలంటే అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే చాలా మంది అనుకుంటారు దొంగతనము, నరహత్య, అబద్ధము, ఇవి పాపాల జాబితా చెబుతూ ఉంటారు. పాపాల జాబితా నిజమే, పాపములో అవి కూడా భాగమే. అసలు పాపం అంటే ఏమిటి? పాపము ఎక్కడ ప్రారంభమైంది? మనిషిలోకి పాపము ఎలా వస్తుంది? ఈ పాపము ఎలా పోవాలి? పాపము నుండి బయటపడాలంటే మనిషి ఏం చేయాలో స్పష్టంగా, క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మీకు అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని మన అంశం. వాటిల్లో ఇక్కడ రాయబడిన మాట, పాపము నుండి విమోచింపబడితేనే దేవునికి దాసులవుతాము. దేవునికి దాసులవుతేనే పరిశుద్ధత మనలోకి వస్తుంది. పరిశుద్ధులం అయితేనే అప్పుడు దాని ఫలము నిత్య జీవము. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హులుగా మార్చబడతాం. పరలోకానికి వెళ్ళడానికి అర్హునిగా మారాలంటే పాపము నుండి విడుదల పొందాలి. పాపము నుండి విడుదల పొందాలంటే అసలు పాపం అంటే ఏంటో తెలియాలి. పాపములో రకాలేంటో తెలియాలి. పాపము ఎలా వస్తుందో తెలియాలి, ఎలా పోతుందో తెలియాలి. ఈ పాపమును కూర్చున్నటువంటి కొన్ని క్లుప్తమైన మాటలు మనం చూద్దాం. పాపం అంటే ఏమిటి? ఎన్నోసార్లు ఆజ్ఞాతిక్రమం పాపం. ఇంకొంచెం క్లుప్తంగా చూద్దాం, లోతుగా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడంతో పాటుగా ఇంకా కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటన్నిటినీ స్పష్టంగా మనం ధ్యానం చేద్దాం. ఎన్నోసార్లు మీతో చెప్పాను, మన బైబిల్ని హెబ్రీ, గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేశారు. కొన్ని పదాలు మనకు అర్థం కావాలంటే హెబ్రీ బైబిల్, గ్రీక్ బైబిల్ చదవాలి. హెబ్రీ బైబిల్ని పరిశీలిస్తున్నప్పుడు
హెబ్రీలో పాపమును గూర్చి ప్రాత నిబంధనలో 3 రకాలుగా రాయబడి ఉన్నాయి. ఒకటిది హఠా, హఠా, మరొకటిది అవోన్, మరొకటి పేషా, పేషా, హఠా, అవోన్, పేషా. హఠ హఠ అనేటువంటి మాటకు అర్థము లక్ష్యమును తప్పిపోవుట అని రాయబడింది. మన తెలుగు బైబిల్లో అన్ని చోట్ల పాపం అనే ఉంది, కానీ హెబ్రీలో పాపం అని ఉన్న చోట కొన్నిసార్లు హఠ అని రాయబడింది. హఠ అంటే లక్ష్యాన్ని తప్పిపోవటం, గురిని తప్పిపోవడం, అందుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేకపోవడం, మిస్సింగ్ ద మార్క్. ఈ మిస్ ద మార్క్నే హఠ అన్నారు. మిస్ ద మార్క్ ఏంటి? లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం ఏమిటి? మీరు గమనిస్తే, ఉదాహరణకి ఒక వ్యక్తి పరీక్ష రాయాలనుకున్నాడు. ఆ పరీక్షలో తాను పాస్ అవ్వాలంటే 35 మార్కులు తెచ్చుకోవాలి. కానీ ఈ వ్యక్తి 34 మాత్రమే తెచ్చుకున్నాడు. తన లక్ష్యము 35 పైన తెచ్చుకుంటేనే ఆ వ్యక్తి ఆ పరీక్షను పాస్ అవ్వగలడు. ఇప్పుడు ఆ వ్యక్తి 34 తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ వ్యక్తి పరీక్షలో పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఫెయిల్ అయిపోయినట్లు. ఎందుకు? తన గురిని, తను చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని అతడు చేరుకోలేకపోయాడు. ఇక్కడ హఠ అని ఉన్న చోట అర్థం అదే. ఈ రోజున మనిషి తాను ఒకటి చేయాలనుకుంటున్నాడు, ఒక మంచిని, దాన్ని చేయలేకపోతున్నాడు. కొన్ని బలహీనతలను బట్టి, తెలియక కొన్ని పాపాల్లో పడిపోయి మనిషి తాను ఉండాలనుకుంటున్నటువంటి ఆ నీతిని ఉండలేకపోతున్నాడు. అదే హఠా అని రాయబడింది. ఒక లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం. పాపాన్ని అంటే ఇక్కడ పాపం అంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, తాను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాడు. అందుకనే అక్కడ హఠా అని రాయబడింది. మిస్ ద మార్క్. ఇంకా మీరు అర్థమయ్యేటట్లు రాసుకోవాలంటే లక్ష్యాన్ని తప్పిపోవడం, లక్ష్యాన్ని తప్పిపోవడం. ఈ రోజున తెలియక మనం కొన్ని పాపాలు చేస్తుంటాం కదా, అది దీని కిందకే వస్తుంది. తెలియక చేసే పాపాలు. కొన్ని మనం తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంటది. ఇజ్రాయేలీయులకి కొన్ని శిక్షలు విధించేటప్పుడు ఎవరైనా తెలియక ఏదైనా అపరాధం చేస్తే వారికి శిక్ష ఉంటది, కానీ ఆ శిక్షకి ఉపశమనం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, కానీ తెలియక అది ఇంకోటి అయిపోద్ది అనమాట. లక్ష్యం ఒకటి పెట్టుకుంటాం, కానీ అది ఇంకోటి అయిపోద్ది. ఇప్పుడు ప్రారంభంలో కొంతమంది కొన్ని నిర్ణయాలతో, మంచి నిర్ణయాలతోనే ఆరంభిస్తారు, కానీ ముగింపు పాపంతో ముగిస్తారు. పాపంతో ముగిస్తారు. ఇప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు. తను ఒక ఆమెను చూచి, నేను ఈమెని ఎలాగైనా ప్రార్థనాపూర్వకంగా కుటుంబాన్ని ఒప్పించి చక్కగా వివాహం చేసుకోవాలనుకుంటాడు. మొదట్లో ఏమనుకుంటాడు? దేవుని వాక్య ప్రకారంగా వివాహం కాకముందే ఆ స్త్రీతో తిరగటం తప్పు, వివాహం కాకముందే ఆ స్త్రీతో పర్సనల్గా మాట్లాడడం కూడా తప్పే, వివాహ ప్రక్రియ అయ్యేంత వరకు తను నేను వేరు వేరు అని అనుకున్నాడు. కానీ తనేంటి, ఇంట్లో వాళ్ళను ఒప్పించే క్రమంలో ఈ ఈ బ్రదరు ఆమెకి బాగా అలవాటైపోయి చేయరాని కార్యాలు వివాహం కాకముందే చేశాడు. తను మొదట అనుకున్నది మంచిదే, కానీ తనకు తెలియకుండానే తను లక్ష్యాన్ని తప్పిపోయి పాపంలోకి వెళ్ళిపోయాడు. దీన్నే హఠ అన్నారు హెబ్రీలో. పాపం అంటే మనం అనుకుంటాం అన్ని తెలిసే జరుగుతాయని. కొన్ని తెలిసి జరిగినా, కొన్ని తెలియక ఒకటి అనుకుంటాం, కానీ ఇంకొకటి అది పాపంలోకి వచ్చేస్తుంది. మొదట అనుకోవడం మంచిగానే ప్రారంభమవుతుంది, కానీ ముగింపే పాపంలో. మొదట మంచిగానే ఆరంభమైన ముగింపు ఎలా ఉంది? వీటిని హఠ అన్నారు. హఠ. ఇంకా హఠ గురించి చెప్పాలంటే బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి.
వారి ఆరంభం అద్భుతం, కానీ వారి ముగింపే ఎందుకో అలాగైపోయింది. గెహాజీ అనేటువంటి భక్తుడు, అతడు నమ్మకమైన వాడు కాదా అంటే నమ్మకమైన వాడే. ఎవరు ఉన్నా లేకపోయినా దైవజనుని దగ్గర మంచిగా పనిచేసిన వాడే. కానీ ధనము దాచిపెట్టుకోవాలి, నాకు ధనం అవసరం అనుకున్నాడు. మొదట అవసరం అది మంచిగానే అనిపించింది, కానీ తప్పుడు మార్గములోకి వెళ్ళిపోయి తెలియక ఏముందిలే, ఎట్లానో దైవజనునికి కానుక ఇవ్వాలనుకున్నాడు, నేను దైవజనుని తర్వాత సెకండ్ నేనే కదా, నేను తెచ్చి పెట్టుకుంటే ఏమైంది అనుకున్నాడు. మొదట మామూలుగానే ఆరంభమైంది, కానీ ముగింపు నయమానుకు వదిలిపెట్టిన కుష్టి ఈయనను పట్టుకుంది. కుష్ఠిరోగి అయిపోయాడు. కుష్ఠిరోగి అయిపోయి రోగాన్ని సంపాదించుకున్నాడు. దీన్నే హఠ, తెలియక లక్ష్యాన్ని చేరుకోలేకపోవటం. బలహీనతను బట్టి మనం మొదటిగా మంచిగానే అనుకుంటాం. పాపములోకి వెళ్ళేటప్పుడు మొదటిగా అంత అద్భుతంగా మంచిగానే అనిపిస్తుంది, కానీ మునిగాక తెలుస్తుంది లోతెంతుందో. అలాగనే తెలియక జరిగేటువంటి పాపాలు హఠా కిందకు వస్తాయి. లక్ష్యాన్ని తప్పిపోవడం. అవోన్ అవోన్ అని రెండవ మాటగా హెబ్రీలో పాపం అని ఉన్న చోట అవోన్ అని రాయబడి ఉంటది. అవోన్ అంటే వంకర, వక్రీకరించిన, అంటే తెలియక చేసేటువంటి పాపము హఠ అయితే, ఆ తెలియక చేసినటువంటి పాపములోకి దిగిన తరువాత ఆ పాపమే అలవాటుగా మారి మానసిక స్థితి సరిగ్గా లేక ఆ పాపమునకు అలవాటైపోతే దాన్ని అవోన్ అన్నారు. వంకర మార్గం, మానసిక స్థితి సరిగ్గా లేకుండా అలవాటుగా మారిన పాపం ఆరంభమయ్యేటప్పుడు మొదటిగా చూస్తాం లేదా వింటాం. చూచి వినినది మనస్సులోకి వెళ్తుంది. మనస్సులోకి వెళ్ళాక దాన్ని ఆశిస్తాం. అమ్మ 7 మెట్లు, ఒక మనిషి పాపానికి అలవాటు అవటానికి 7 మెట్లు ఉంటాయి. మొదటి మెట్టు చూడటం, వినడం. ఇది మొదటి మెట్టు. జస్ట్ ఇప్పుడు ఏదో ఒకటి చూడరానిది చూస్తాం, వినకూడనిది వింటాం. విన్న తర్వాత, చూచిన తర్వాత ఏమవుతుంది? రెండో మెట్టు మనస్సులోకి వస్తుంది. చూచినది మనస్సులోకి వెళ్తుంది. మనస్సులోకి వెళ్ళినది ఏమవుతుంది? మనస్సులోకి వెళ్ళిన తర్వాత అది మన బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ ని కదిలిస్తుంది. అప్పుడు చూచి విని మనసులోకి వెళ్ళి ఆశ కలుగుతుంది. ఇంకా ఆశ కలుగుతుంది. ఆశ కలిగిన తర్వాత ఆశ ఏం చేస్తుంది? శరీరాన్ని కదిలిస్తుంది. అర్థమవుతుందమ్మా? చూస్తాము, వింటాము. విన్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మనస్సులోకి వెళ్తుంది. మనస్సులోకి వెళ్ళాక ఏమవుతుంది? మనస్సు బ్రెయిన్ ని కదిలిస్తుంది. అప్పుడు బ్రెయిన్కి ఏమవుతుంది? ఆశ కలుగుతుంది. ఆశ ఏం చేస్తుంది? శరీరాన్ని కదిలిస్తుంది. శరీరం ఏం చేస్తుంది? ఒక పని చేస్తుంది, క్రియ చేస్తుంది. శరీరం క్రియ చేశాక ఏమవుతుంది? ఆ క్రియే పలుమార్లు చేయడానికి శరీరం ముందుకెళ్తుంది. ఆ క్రియ ఏమవుతుంది? అలవాటైపోద్ది. ఆ అలవాటే ఏమవుతుంది? ప్రవర్తనగా, ఇంకా జీవిత విధానంలో భాగమైపోద్ది. 7 మెట్లు. ఇంకా మీకు అర్థం కావడానికి, మొదటిగా ఎవరో చెప్పారు, సిగరెట్ తాగితే చాలా బాగుంటుందిరా, కాస్త ట్రై చేయరా, భలే ఉంటుందిరా, నీకేం తెలుసు, పొగ పీలుస్తుంటే సూపర్ ఉంటుంది అని ఉంటాడు ఒకడు. ఆ బుద్ధి లేనోడి మాటలు వీడు విని, లేదా వాడు తాగటం వీడు చూచి, వీడికి మనసులోకి వెళ్ళిపోద్ది వాడు అన్నమాట. మనసులోకి వెళ్ళాక మనస్సు ఏం చేస్తుంది? ఆశిస్తుంది. నువ్వు కూడా తాగొచ్చు కదా, కాస్త ప్రశాంతంగా, కాస్త రిలీఫ్గా అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు వీడికి ఆశ కలిగింది. ఆశ కలిగాక ఏం చేస్తుంది? శరీరం ముందుకు నెట్టుద్ది. ఆశ శరీరాన్ని ముందుకు నెట్టుద్ది. ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? పోయి సిగరెట్ కొనుక్కునడానికి కారణం అవుతుంది. ఆ శరీరం ప్రేరేపించాక కొనుక్కున్న సిగరెట్ ఓ క్రియగా ఆ పని. ఇప్పుడు ఈరోజు తాగినోడు అవుతాడా? మరలా తాగురా బాగుంది అంటది. అలాగే వాడికి ఒక అలవాటు అవుద్ది. రోజుకు 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు. ఇక తర్వాత ఏమవుతుంది? సిగరెట్ తాగకపోతే వాడికి అన్నం కూడా తినలేడు.
వాడికి సిగరెట్కి లేకపోతే వాడు బయటికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు చూచి ఆశించినది ఎక్కడికొచ్చి ఆగింది? ఎక్కడికొచ్చి ఆగింది చెప్పాలి. చూచి ఆశించింది ఎక్కడికొచ్చి ఆగింది? ప్రవర్తన దగ్గరకు వచ్చి ఆగింది. అర్థమవుతున్నా నా మాటలు? ప్రవర్తన దగ్గరకు వచ్చి ఆగింది. 7 మెట్లు. వీటిని హెబ్రీలో అవోన్ అన్నారు. అంటే అలవాటైపోయి మానసిక స్థితి. అంటే ఒక పాపానికి మనం ఎప్పుడు అయితే ఆ పాపం పదే పదే చేస్తుంటామో మన బ్రెయిన్ ఆ పాపానికి అలవాటు పడిపోద్ది. ఈ రోజున సీరియల్ అయినా అంతే. ఒక 4 ఎపిసోడ్లు చూడండి. 5వ ఎపిసోడ్‌కి ఏం జరుగుతుందని తాపత్రయం. తాపత్రయం. ఇంకా సీరియళ్ళనే కాదు. ఈ మధ్య పనికి మాలిన షోలొస్తున్నాయి గదా! 'బిగ్ బాస్' అని ఇలాంటి చెత్త. ఈ చెత్తను గూడా ఒకరోజు చూడు, రెండో రోజుకి నీ మనసు ఏం జరుగుద్ది? ఎవడున్నాడు? ఎవడు పోయాడు? ఈడ మన హౌస్ ఎంత తగలబడిపోతుందో మనకనవసరం. ఈడ మన హౌస్‌లో అసమాధానం, అపవాది మాయ, కుటుంబాలలో అంతా సాతాను యొక్క అలజడి రేగుతుంటే ఈ హౌస్‌తో పని లేదు. ఆ హౌస్‌తో పని. ఆ హౌస్ ఏం జరుగుతుంది? ఆ హౌస్ ఎలా ఉంది? ఎందుకంటే నేను చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని చెప్తున్నాను. ఎవడి దగ్గరికెళ్ళినా బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ హౌస్. నీ హౌస్ రా. ఆ హౌస్‌లో ఎవరు పోయారు? ఎవరు ఎలిమినేట్ నీ హౌస్‌లో ఎలిమినేట్ అవ్వకుండా చూడు. నీ హౌస్ ఎలా ఉందో చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక పాపం నువ్వు ఒక్కసారి చేస్తే చాలు రెండోసారి ఏం జరుగుతుంది? చూడు, 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 చూడు. అది చూడు, ఇది చూడు, అదేమవుతది, ఇదేమవుతది, అదేమవుతది. అందుకనే ఈ అవున్ అనే పాపంలోకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకా చాలా విషయాలున్నాయి. నేను హెబ్రీలో అర్థాలు చెప్తున్నాను. తర్వాత తెలుగు బైబిల్‌లో పాపం అంటే ఏమిటి అనేటువంటి ఒక 10 పాయింట్లున్నాయి. అవి చెప్తాను. హెబ్రీలో ఏమని రాయబడిందో చెప్తున్నాను. అవోన్ అంటే అలవాటుగా మారిన పాపాలు. వద్దు, వద్దు. ప్రారంభంలోనే ఆ టీవీ సీరియల్‌లో, ఆ సినిమానో చూడకుండుంటే, నీకసలు రెండోసారి ఏం జరుగుతుందనే ఆతృత ఉండదు. ఈ ప్రారంభం దగ్గరే వస్తుందంతా. అందుకని వద్దు. ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకో. ఖాళీ దొరికితే చదువుకో. ఖాళీ దొరికితే కుటుంబంతో గడుపు. ఖాళీ దొరికితే సంతోషంగా సరదాగుండు. అంతే తప్ప పనికిమాలిన షోలు, పనికిమాలినవన్నీ అలవాటు చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అవి ఒక వైరస్. ఒక మాటలో చెప్పాలంటే జలగ. జలగ పడితే ఎలా వదలదో ఆ పాపాలు గూడా, ఆ సీరియల్ గూడా అంతే. ఒక్కసారి నిన్ను పట్టాయా వదలవు. నీకు చూసేదాకా నిద్ర పట్టదు. నిజమండి. అలవాటు పడిన ఎంతో మంది ఆత్మీయులు ఆత్మీయతను కోల్పోయి ఈ రోజున వాటికి అలవాటు పడిపోయి ప్రభుకు దూరం అయిపోయారు. వద్దు. అవోన్ అనే పాపంలో మనం పడిపోకూడదు. 3 పేషా. పేషా అంటే బరితెగించి చేసే పాపం. అంటే తెలిసి తెలిసి కావాలని తిరుగుబాటు చేయటం, కావాలని పాపం చేయటాన్ని పేషా, రెబల్ అనే పదాన్ని ఇంగ్లీష్‌లో వాడారు. రెబల్ అంటే నాకు తెలుసు, నా ఇష్టం. రేయ్ నష్టపోతావురా నాకు తెలుసు. రేయ్ ఇబ్బందులు పడతావు నాకు తెలుసు. ఈ మనస్సునే పేషా అన్నారు. పేషా అంటే కావాలని చేసేటువంటి పాపం. ఇజ్రాయేలీయులు కొన్ని చోట్ల ప్రవచన గ్రంథాల్లో పేషా అనే పదాన్ని వాడారు. అంటే రెబల్ కావాలని చేసేటువంటి పాపం. కావాలని. నాకు తెలిసి, 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 తెలిసి పాపం చేయడాన్ని పేషా అన్నారు. మీకు రిఫరెన్స్‌లు కావాలంటే హఠ అనేటువంటి మాటకి ఆదికాండం 4:7 కయ్యను సందర్భాన్ని మీరు రెఫరెన్స్‌గా తీసుకోవచ్చు. హఠ అంటే ఆదికాండం 4:7. అవోన్ అనేటువంటి పాపానికి 51వ సంకీర్తన 5వ వచనం తీసుకోవచ్చు. పేషా అనేటువంటి పాపానికి యెషయా గ్రంథం 53:5 తీసుకోవచ్చు. 3 ఆదికాండం 4:7 హఠాకి. 51 కీర్తన 5 అవోన్‌కి. 53 యెషయా 5 పేషాకి. పేషా అంటే కావాలని. కావాలని అవును నా ఇష్టం తిరుగుబాటు చేయటం. అంటే ఒక మాటలో బరితెగించి చేసేటువంటి పాపాన్ని పేషా అన్నారు. ఒకటేమో తెలియక చేసేటువంటి పాపం.
ఒకటి అనుకొని ఇంకోటి అయిపోవడం. 2 అలవాటు. 3 కావాలని. తెలియక అలవాటు కావాలని. ఈ 3 హెబ్రీలో రాయబడినటువంటి మాటలు. గ్రీకులోకి వచ్చి హమర్టియా అనే ఒక పదం ఉంది. మొదటిగా హమర్టియా. వాస్తవంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ పదాలను 3 డైమెన్షనల్ సిన్ అంటారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఒక సబ్జెక్ట్గా చదువుకుంటారనమాట. ఇది 3 డైమెన్షన్ సిన్. ఆ 3 డైమెన్షన్ అంటే హఠ, అవోను, పేష. అది హెబ్రీలో. గ్రీక్లోనేమో హమర్టియా, అనోమియా, పరాప్టోమా అనేటువంటి పదాలు ఉన్నాయి. ఈ పదాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ వాటి అర్థాలు తెలుసుకుంటే చాలు. హమర్టియా అంటే ఇక్కడ సేమ్ హఠాకి ఏదైతే ఉందో హమర్టియా కూడా అంతే. లక్ష్యం తప్పిపోవడం, మిస్ ద మార్క్ అని ఉంది. హమర్టియా అంటే ఒకటి అనుకొని ఒకటి జరగడం, తెలియక చేసేటువంటి పాపాలు. అనోమియా అంటే దేవుడు చెబుతున్నా దేవుని మాటను పట్టించుకోకుండా ఆయన మాటను నిర్లక్ష్యం చేసి చేసేటువంటి పాపం ఉన్న చోట అనోమియా అని రాయబడింది. ఒక్కోసారి దేవుడు చెప్తుంటాడు, రే పడతావు, రే వద్దురా, రే అది కరెక్ట్ కాదు. వాక్యం ద్వారా కానీ, లేదా దైవజనుల ద్వారా, పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు కొన్ని చెప్పాలనుకుంటాడు మనకి దేవుడు చెప్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్తున్నది పట్టించుకోకుండా, దేవుడు చెప్తున్నది నిర్లక్ష్యం చేసి, దేవుడు మనకి చాలా నేర్పిస్తాడండి. ఒక్కోసారి ఒక సమస్య వచ్చే ముందే దేవుడు మనకి ఆ సమస్యలోకి వెళ్లకుండా దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తాడు కొన్ని. కానీ మనం ఏం చేస్తామంటే బుద్ధిహీనతతో దేవుడు చెప్పిన మాట పట్టించుకోకుండా మనం పాపంలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఎంత స్పష్టంగా మాట ద్వారా కాదు, కొన్ని పరిస్థితుల ద్వారా చెప్తాడు. ఒకసారి దేవుడు చెప్తాడు కొన్ని పరిస్థితుల ద్వారా, ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్త, లిమిట్గా ఉండు అని. మనం ఏం చేస్తాం? దేవుడు మాట పట్టించుకోకుండా కావాలని అతి చేస్తాం. అతి చేసాక ఏమవుతుంది? నష్టపోయి బాధపడి మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తాం. దేవుడు అంటాడు, ఆల్రెడీ నీకు చెప్పారా, వద్దని చెప్పా, నువ్వెందుకు నా మాట వినలేదని మళ్ళా ఆయన దగ్గర మనం ఆయన గద్దింపుని స్వీకరించాల్సి వస్తుంది. అనోమియా, దేవుడి మాటను పట్టించుకోకుండా మనం చేసే పాపం. పరౌప్టమా అంటే జారిపోవడం, తడబాటు అంటే జారిపోవడం. ఉండాలనుకుంటున్నాం కానీ జారిపోతాం. తడబాటుతో మళ్ళీ పాపంలో పడిపోవడం, జారిపోవడం. అమర్టియా అంటే లక్ష్యం తప్పడం. అనోమియా అంటే దేవుడి మాటను పట్టించుకోపోవడం. పరోప్టమా అంటే జారిపోవడం. ఇవి హెబ్రీ గ్రీకులో ఉన్నటువంటి పదాలు పాపం అని ఉన్న చోట. అయ్యా, ఇవన్నీ చదువుతున్నాం, అసలు పాపం అంటే ఏంటి? పాపాన్ని విడిచిపెట్టాలంటే ముందు పాపం అంటే తెలియాలి కదా. మనకి బాగా తెలిసిన మాట 1 యోహాను పత్రిక 3:4. ఆల్రెడీ పాపం అంటే ఏంటో మీరు మొదట చెప్పేశారు ఆ మాటని. మనం తెలుగులో చూద్దాం, పాపం అంటే ఏమిటి. త్వరగా కొన్ని పాయింట్లు సమయాన్ని బట్టి చెప్తాను. యోహాను రాసిన 1 పత్రిక 3:4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపం 1 యోహాను 3:4 చదవండి. పాపములకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపము చేయు ప్రతివాడును, యోహాను రాసిన 1 పత్రిక 3:4. అక్క చదివింది కరెక్టే. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటంటే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించడం. పాపము చేయడం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఒక మాటలో చెప్పాలంటే పాపం అంటే ఏంటంటే మంచికి వ్యతిరేకంగా చేసేది పాపం. మంచికి వ్యతిరేకం. మంచి ఎవరు? దేవుడే మంచి, ఆయన చేసేది ప్రతిదీ మంచే. ఆయనకు వ్యతిరేకంగా అంటే దేవుడు చేసేదానికి వ్యతిరేకంగా మనం చేస్తే మంచికి వ్యతిరేకమే పాపం. దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం.
ఇప్పుడు అలా చూసుకుంటే పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఆ ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. అతిక్రమణ అంటే క్రమము తప్పడం. క్రమమును తప్పి మనం ప్రవర్తిస్తే అతిక్రమం. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం అంటే ఆజ్ఞను, ఆ క్రమాన్ని మనం దాటామనుకోండి, తప్పామనుకోండి, అదే పాపం. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో? మనకు అందరికీ కూడా 10 ఆజ్ఞలే తెలుసు. 10 ఆజ్ఞలే మనం గమనిస్తుంటాం కానీ బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. చాలా ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆజ్ఞ అంటే ఇది చేయొద్దు, ఇది ఇది కరెక్ట్ కాదు. 10 ఆజ్ఞలతో పాటుగా ఇది చేయండి, ఇవి చేయొద్దని దేవుడు ఎన్నో చెప్పాడు. ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆజ్ఞకు, దేవుడు కట్టడిలకు, దేవుని విధులకు తేడా ఉందని. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పాడు ఇది చెయ్యొద్దు, ఇది తినొద్దు, ఇటు వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు అని దేవుడు స్పష్టంగా ఒక పని చెయ్యొద్దు లేదా ఒక పని చెయ్యండి. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేసినా, దేవుడు చేయమన్న దాన్ని చేయకపోయినా అదే ఆజ్ఞను అతిక్రమించడం. ఆ చెప్పిన ఆజ్ఞను, ఆ క్రమాన్ని తప్పి మనం ప్రవర్తిస్తే అదే ఆజ్ఞాతిక్రమము. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటి? మొదటిది ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటయ్యా? దేవుడు చేయమన్న దాన్ని చేయకపోయినా, దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేసినా, అప్పుడు మనం ఆయన మాట, ఆయన ఆజ్ఞాపించింది, ఆయన చెప్పింది మనం చేయలేదు కాబట్టి, ఆజ్ఞ అనే ఆ క్రమములో మనం లేవు కాబట్టి, దాన్ని అతిక్రమించి ఆ క్రమం తప్పిపోయాం కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. చాలామంది నువ్వు పాపం చేసావంటే నచ్చదు. నేనే పాపం చేశానంటే? దేవుడు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నామా మనం? ఇన్ని ఆజ్ఞలు మేరలేదు మనం. దేవుడు ఇన్ని చెప్పాడు మనకి. దేవుడు ఏం చెప్పాడో తెలియాలంటే వాక్యం చదవాలి. వాక్యం వింటే ఓహో దేవుడు ఇవి చెప్పాడా, ఓహో ఇది చేయమన్నాడా, ఇది చేయొద్దు అన్నాడా మనకు అర్థమవుతుంది. ఈరోజు పాపం అంటే ఏంటి మనిషికి అర్థం కాకపోవడానికి కారణం తను బైబిల్ చదవట్లేదు, వాక్యం వినట్లేదు. వాక్యం వింటే ఏది బైబిల్లో ఉందో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మనం అసలు వాక్యం వినకపోతే ఏం చేయాలో, ఏం చేయకూడదు మనకేం అర్థమవుతాయి? ఇప్పుడు మనకి ఏదైనా మన అధికారులకి, ఈ లోక అధికారులకి ఏదైనా డౌట్ ఉన్నా, పోలీసులకి ఏదైనా డౌట్ ఉన్నా, లేదా జడ్జి గారులకి ఏమైనా డౌట్ ఉన్నా, వాళ్ళు రెఫర్గా ఏం తీసుకుంటారు? రాజ్యాంగాన్ని తీసుకుంటారు. రాజ్యాంగం ఏది చేయమంటే అది చేస్తారు వాళ్ళు. శిక్షలైనా ఏదైనా వాళ్ళకి ఒక రాజ్యాంగం, ఒక బేసిక్ ఉంది. ఇప్పుడు రాజ్యాంగం తెలియనోడికి ఏమైతే? రాజ్యాంగం తెలియకపోతే ఇబ్బంది పడతాం. రాజ్యాంగం తెలిస్తే రాజ్యానికి తగ్గట్టు శిక్ష ఉంటుంది. రాజ్యానికి తగినట్లు ప్రవర్తిస్తే మన శిక్ష నుండి తప్పింపబడతాం. అలాగనే మనకందరికీ కూడా ఏం చేయాలో, ఏం చేయకూడదో బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో ఉన్న ఆజ్ఞలు మీరితే అదే పాపం. మొదటిగా పాపం అంటే ఆజ్ఞాతిక్రమం, ఇదే పాపం. రెండు రెండు ఇప్పటి వరకు మనందరికీ తెలుసు, ఇంకిప్పటి నుంచి చూడాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 4:17. అందరూ బైబిల్ తెరిచి చూడండి ప్రతి మాట. కాబట్టి మేలైనది చేయుట నెరిగియు మేలైనది చేయు నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపము కలుగును. పాపం అంటే మేలైనది చేయ నెరిగియు అంటే మేలు చేయాలని నువ్వు ఎరుగుండి, తెలుసుకోనుండి, గ్రహించి ఉండి కూడా ఆ మేలు చేయకపోతే పాపం కలుగుద్దట. అది కూడా పాపమే. అదేంటయ్యా? మేలు చేయగలిగి, మేలు చేయగలిగిన స్తోమత ఉండి, మేలు చేయగలిగిన పరిస్థితిలో నీవు ఉండి, మేలైనది చేయనెరిగియూ అలాగూ చేయకపోతే అది పాపం. నీ దగ్గర దేవుడు సరిపడిచ్చాడు. బాగా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి వచ్చి, అక్క ₹1 అంటే ఇస్తారా? బాగా బాగా మంచివారు, ప్రేమ కలిగిన వారు.
అక్క నాకు కాస్త సాయం చేస్తారా అంటే, మేలు చేసే స్తోమత నీకున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక స్థితిలో పెట్టిన, నువ్వు కావాలని మేలు నెరిగి మేలు చేయలేదనుకో, పాపం చేసినట్టే. ఇది కూడా పాపమేనా? వాక్యంలో ఉన్నదే. మేలు నెరిగి అలాగూ చేయకపోతే పాపం పాపం కలుగుతాడు. అది కూడా పాపమే. మనిషి పాపం అంటే పెద్ద పెద్దవే అనుకుంటున్నాడు, కానీ చిన్న చిన్న వాటి దగ్గర కూడా తప్పిపోతున్నాడు కూడా. మేలు నెరిగి అలాగూ చేయకపోతే పాపం. ఎన్నిసార్లు మనం చేతిలో పెట్టుకొని మన దగ్గర ఉంచుకొని కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే కనీస కనికరం లేకుండా ప్రవర్తించి ఉంటాం. కొందరు చేసినటువంటి మోసాలను మనసులో పెట్టుకొని అందరూ అలాగనే అనుకుంటూ మంచి వారికి కూడా సాయం చేయకుండా ఎన్నిసార్లు మనం గడిపి ఉంటాం. అది కూడా పాపమని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఇంకొక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల నేడు మీరు ఆయనను శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు అరణ్యములో శోధన దినమందు పుట్టించినప్పటి వలె కోపము పుట్టించినప్పటి వలె హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములు కఠినపరుచుకొనకుడి. ఇక్కడ మీరు గమనిస్తే, చదువుకుంటూ వెళ్తే, ఆ హృదయ కాఠిన్యమే ఓ పాపంగా అక్కడ కనిపిస్తుంది. హృదయ కఠినం రాతి గుండెలు. ఎవరైతే తమ హృదయాలు కఠినంగా ఉంచుకుంటారో ఆ కఠినత్వమే పాపం. ఏంటా హృదయాలు కఠినంగా ఉంచుకోవడం? ఇంట్లో భార్య ఎంత బాధపడుతున్నా కొంతమందికి కనికరం ఉండదు, కఠినం. తాగి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా పిల్లలు ఏడుస్తుంటారు, భార్య ఏడుస్తుంటది, తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. అయినా కూడా కఠినం, హృదయ కఠినం. ఎవరేమైపోయినా నాకెందుకు, నా బ్రతుకు నాది, నా జీవితం నాది, నా సంతోషం నాది. బ్రతికేదేమో పిల్లల కోసం అంటారు, బ్రతికేదేమో భార్య కోసం అంటారు, బ్రతికేదేమో నా తల్లిదండ్రుల కోసం అంటారు. మళ్ళీ తాగి తిరుగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. కఠినాత్ములు, మూర్ఖులు. ఇది కూడా పాపమే. హృదయ కాఠిన్యము కూడా పాపమే. కఠినంగా కొంతమంది నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తుంటారు కఠినంగా. ఎవరు ఫీల్ అయితే నాకెందుకు, ఎవరేమనుకుంటే నాకెందుకు, నా భార్య ఏమైపోతే నాకెందుకు, నా పిల్లలు ఏమైపోతే నాకెందుకు. వద్దు, ఈ కఠినత్వం మనకు లేదండి. అందుకనే హెస్కేలు గ్రంథంలో ఉంటది, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? రాతి గుండె క్రైస్తవుడిది కాదు. యేసుక్రీస్తు ప్రభువుని హింసించి ఇబ్బంది పెడుతున్నటువంటి దొంగ బాధపడుతుంటే కూడా ప్రభు చూడలేకపోయాడండి. అది యేసయ్య మనకు నేర్పించింది. యేసుక్రీస్తును పట్టుకుందామని మల్కు అనేటువంటి ఒకడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుంటుంటే పేతురు గారు హడావిడిలో తన లో నుండి తీసిన కత్తి తీసి చెవి నరికాడు. చెవి నరిగితే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? చెవి కాదు పేక నరకాలన్నాడా? కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. మన భాషలో చెప్పాలంటే మర్యాదగా లోపల పెట్టన్నాడు దేవుడు. పేతురుని ఒప్పుకోలా, కత్తి లోపల పెట్టించేదాకా ఒప్పుకోలేదు దేవుడు. కత్తిని లోపల పెట్టి ఆ తెగిపడిన చెవిని పట్టుకొని ఆ చెవిని అంటించి స్వస్థత ఇచ్చాడు. శత్రువు బాధపడుతుంటే కూడా దేవుడు చూడలేదు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి స్త్రీలో పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి చేయించున్నారు వీరు ఎరుగురు అన్నాడు. మొదటి మాట వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళకి క్షమించి అన్నాడు. అయ్యా నేను కొట్టారయ్యా, హింసించారయ్యా, ఉమ్మూసారయ్యా, దుర్భాషలాడారయ్యా, దూషించారు కదయ్యా, ఎలా అంత క్షమించావంటే ఆయన కఠినమైన వాడు కాదండి. బైబిల్లో యేసు ప్రభు గురించి, మన దేవుని గురించిన ఒక చక్కటి మాట ఉంటుంది, కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు అంట. మనం చేసే పనులకి కోపం వచ్చినా, మనం చేసే చేష్టలకి ఆయనకి బాగా కోపం వచ్చి ఉగ్రుడపోయేటువంటి పరిస్థితి వచ్చినా మనల్ని విడిచిపెట్టకుండా వాత్సల్యాన్ని, అంటే కోపములో కూడా ప్రేమను చూపించేటువంటి దేవుడు అండి మన దేవుడు. ఆయన పిల్లలమండి,
హృదయ కాఠిన్యం ఉంటది. పాపం అని వాక్యం చెప్తుంది. హృదయ కఠినం. ఎందుకు ఒకసారి మన హృదయాలు కఠినం అయిపోతున్నాయి? ఇజ్రాయేలీయులు గనుక 40 సంవత్సరాలు కొన్ని పరిస్థితులు కఠినం అయిపోయింది వాళ్ళ హృదయాలు. దేవుడి కార్యాలు చూస్తున్నా కఠినమైన హృదయాలు. కఠినత్వమే, హృదయ కఠినత్వమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలు చేయ నిరిగియు చేయకపోవడమే పాపం. హృదయ కఠినత్వమే పాపం. మొదటి సమూయేలు 12:23. మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నా మట్టుకు నేనైతే మీ మీ నిమిత్తము నిమిత్తము ప్రార్థన చేయుట మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. పాపం చేసిన వాడు నగును. నా మట్టుకు నేనైతే, సమూయేలు భక్తి చెప్తాడు, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నాకు అది పాపం. నేను దేవునికి విరోధంగా పాపం చేసినట్టు ప్రార్థన చేయకపోతే అంటున్నాడు. అంటే మనిషిని దేవుడు సృజించింది దేవునితో మాట్లాడమని. ఒక మనిషి దేవునితో మాట్లాడుటకు క్రొత్త నిబంధనలు మధ్యవర్తులే లేరు. మనం మరియమ్మ గారి సహాయాన్ని అడగాల్సిన అవసరం లేదు. మనం ఇంకొకరి సహాయాన్ని అడగాల్సిన అవసరం లేదు. యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఇంకొక మధ్యవర్తి అవసరం లేదు. ప్రార్థనకు మధ్యవర్తులు అవసరం లేదు. మనం చేసిన దేవుడు వింటాడు. సేవకుల చేత ఎందుకు ప్రేయర్ చేయించుకోవాలంటే, సేవకులు వాళ్ళు మనకు కొంచెం అంటే రెఫర్ చేయడం అంతే. అంటే అయ్యా దేవుడా వీళ్ళు కనికరించు, వీళ్ళు కాపాడని మనతో పాటుగా చెప్పడానికే తప్ప సేవకులు చేస్తేనే వింటాడు దేవుడు, విశ్వాసులు చేస్తే వినడని కాదు. యేసు నామములో ఎవరు ప్రార్థన చేస్తుంటారో వారందరి ప్రార్థన దేవుడు వింటాడు. వారందరికీ ఉంది. ఇప్పుడు ఈ మాట ప్రకారం ప్రార్థన చేయకపోవడమే పాపం అట. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా ఉన్నామో, ఎన్ని రోజులు ప్రార్థన మర్చిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని రోజులు మర్చిపోతే అన్ని రోజులు పాపాలు చేసినట్టు. మనం ప్రార్థన చేయకపోవడమే పాపం. పాపం అంటే ఏదో వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ సెకండరీ. ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. ఇన్నిసార్లు పాపం చేశామో ఆ లెక్కలో. దేవునితో మాట్లాడమని ఒక క్రైస్తవునిగా మనకి దేవుడు ఒక మంచి అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు మనకిస్తే, అధికారాన్ని నిర్లక్ష్యం చేసి, అధికారాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయటం మానేసి ప్రార్థనను విడిచిపెట్టేసాం మనం. అందుకనే ప్రార్థన చేయకపోవడమే పాపం. వీటిని బట్టి పాపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటిగా ఏం చెప్పాం? పాపం అంటే నెంబర్ 1 ఆజ్ఞ అతిక్రమమే పాపం. నెంబర్ 2 మేలే మేలు చేయ నెరిగి చేయకపోవడమే పాపం. 3 హృదయ కాఠిన్యం. హృదయాన్ని కఠినంగా ఎవరేమైపోతే నాకెందుకు అనే కఠినత్వం ఉంటే అదే పాపం. 4 ప్రార్థన ప్రార్థన చేయకపోవడమే పాపం. 4 మాటలు. మిగతావి రేపు చెప్తాను. ఎందుకు ఈ అంశాన్ని ధ్యానిస్తున్నామో అర్థమైంది కదమ్మా. ఏం లేదు, పాపమును విడిచిపెడితేనే దేవునికి దాసులవుతాం. దేవునికి దాసులైతేనే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధులైతేనే దాని ఫలము నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మొదట పాపము నుండి విమోచింపబడాలి. పాపం నుండి విమోచింపబడాలంటే పాపం అంటే ఏంటో తెలియాలి. దాని నుండి బయటికి రావాలంటే ఎందుకు రావాలో తెలియాలి కదా. పాపం అంటే ఏంటో తెలియకుండా ప్రభు పాపిని అంటే కుదరదు. అసలు పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి. పాపం వల్ల వచ్చే నష్టం తెలుసుకోవాలి. పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసుకోవాలి. దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. అప్పుడు మనందరం రక్షణ అనేటువంటి మెట్టుకు వెళ్తాం. తర్వాత అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా పాపం అంటే ఏంటో నాకు స్పష్టంగా తెలియజేసాం. నిజమే, ఫిబ్రవరిలో చెప్పినట్లుగా అయ్యా నేను కొన్నిసార్లు లక్ష్యాన్ని తప్పిపోయాను, తెలిసే తప్పు చేశాను, అవోన్ అలవాటుతో చేసిన పాపం అయ్యా. పేషా తెలిసి తిరుగుబాటు చేశానయ్యా. అనోమియా నీ మాటను పట్టించుకోలేదయ్యా. పెరాప్టమా జారిపోయానయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరు ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నిత్య జీవమునకు వారసులు అవ్వాలంటే పాపం నుండి విమోచింపబడాలి. పాపము నుండి విడుదల పొందకుండా మేమెవరం నిత్య జీవానికి వారసులు అవ్వాలి. పాపం అంటే ఏంటో మేము ధ్యానిస్తున్నామయ్యా. మాతో ఈ పూట మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలు. నిజమే, తెలిసి కొన్ని పొరపాట్లు చేశాం, తెలియక కొన్ని పొరపాట్లు చేశాం, కావాలని కొన్ని పొరపాట్లు చేశాం, అలవాటుతో కొన్ని పొరపాట్లు చేశాం. ఏ పొరపాటు అయినా పాపమేనయ్యా. ఎన్నిసార్లు ఆజ్ఞను మీరాము, ఎన్నిసార్లు మేలైనది చేయని ఎరిగి చేయకుండా ఉన్నాము, ఎన్నిసార్లు కఠినంగా ఉన్నాము, ఎన్నిసార్లు ప్రార్థించుట మానాము. ప్రతిదీ మాకు స్పష్టంగా సూటిగా తెలియచేస్తున్నందుకు వందనాలయ్య. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగ లోతులను పరిశీలించగలిగిన దేవుడు నీవేనయ్య. మమ్మల్ని ధైర్యపరచగలిగిన దేవుడు నీవు, బలపరచగలిగిన దేవుడు నీవు. నీకు అసాధ్యమైనది ఏముంది స్వామి? తండ్రి, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మాకున్న ఆధారం నువ్వే కదా దేవా. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామయ్యా. అయ్యా, గొప్ప కార్యం చేయగలిగిన సమర్థులు మీరు, అద్భుతం చేయగలిగిన సమర్థులు మీరు. తండ్రి, ఈ రోజున మాతో మాట్లాడుకున్న మాటలు బట్టి వందనాలు. పాపం నుండి మేము విడుదల పొందాలయ్యా. మళ్ళీ ఎక్కడ పాపం ఉండకూడదయ్యా. మమ్మల్ని విమోచించావు. ఈ పాపం నుండి మేము ఇంకా వీటిలోంచి పూర్తిగా బయటపడినట్లు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని ఇరుకటి ఫలింపచేయండి. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యల నుంచి విడుదల ఇవ్వండి. మానసిక స్థితి బాలేని వారికి మానసికంగా ధైర్యపరచండి. కన్నీటితో ఉన్న వారికి కన్నీటిని తోడవండి. తుఫాన్లో చిక్కుకున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి. నష్టపోయిన వారికి, రైతులకి లాభాన్ని ఇవ్వండి అయ్యా. చెరువుల్లో నష్టపోయిన వారికి అయ్యా లాభాన్ని మీరు అనుగ్రహించండి. కన్నీటితో ఉన్న వారికి కన్నీటిని తొడవండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ధైర్యాన్ని మీరు ఇచ్చి మీరు బలపరిచి శక్తితో నింపమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. మెయిన్ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన కంచె మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ వేయబడును గాక. ఆయన తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అమ్మా. అక్క ప్రైజ్ చెప్పండి. లార్డ్ బ్రదర్. ప్రైజ్ ఇది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ. వందనాలయ్యా. వందనాలయ్యా. వందనాలన్న. అక్క ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. వందనాలయ్యా పెద్దోడా. స్టోన్స్ ప్రాబ్లం ఉందమ్మా. కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం. వందనాలయ్యా. వందనాలు.